నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇవాల్టి మన బేతాళ కథ పేరు ముగ్గురు కన్యలు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ పట్టుదల నెగ్గుతుందని అనిపిస్తోంది. నీలాగే పూర్వం సింహకేతుడి కొడుకు విజయుడు తాను పూనిన పని సాధించి రాజ్యం కూడా సంపాదించుకున్నాడు. శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు అతని కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం విదేహ అన్న చిన్న రాజ్యాన్ని సింహకేతుడనే రాజు పరిపాలించేవాడు. ఆయనకు ప్రతాపుడు, ఉల్లాసుడు, విజయుడు అని ముగ్గురు కొడుకులు. తండ్రికి వాళ్లపైన చాలా ప్రేమ. సింహకేతుడికి పరిపాలనలో ఏనాడు ఆసక్తి లేదు. అందుచేత తన కుమారులు యుక్త వయస్కులు కాగానే ఆయన తన పెద్ద కొడుకును పిలిచి, నాయనా, నీకు పట్టాభిషేకం చేస్తాను. ఇక నుంచి ఈ రాజ్యభారాన్ని నువ్వే మొయ్యాలి అన్నాడు. ప్రతాపుడు అందుకు ఒప్పుకోక, నాన్నగారు, మీకు రాజ్యపాలన ఇష్టం లేకుంటే రాజ్యాన్ని 3 భాగాలు చేసి మా ముగ్గురికి ఇవ్వండి. అంతేగాని కిరీటం నా నెత్తిన మాత్రమే పెట్టవద్దు అన్నాడు. అయితే రాజ్యాన్ని ముక్కలు చేయటానికి నగర పెద్దలెవ్వరూ ఒప్పుకోలేదు. వారంతా రాజ్యసభ జరిపించి కర్తవ్యం గురించి చర్చించారు. చర్చ కొంతసేపు జరిగిన మీదట పెద్దల్లోకెల్లా వృద్ధుడు లేచి, నేను చెప్పినట్టు చేసినట్టయితే మీ సమస్య తీరిపోతుంది. ముగ్గురు రాజకుమారులను 3 విలువగల వస్తువులను సాధించుకురమ్మని దేశాల మీదకు పంపుదాం. ముగ్గురిలో ఎవరు హెచ్చు విలువగలదాన్ని సాధించుకుని వస్తే అతనికే పట్టం కడదాం అన్నాడు. ఈ ఆలోచనకు పెద్దలందరూ సమ్మతించారు. రాజకుమారులు కూడా ఈ సూచనను ఆమోదించారు. ఆ రోజే వారు దేశాటనకు బయలుదేరారు. ఆ రాత్రికి వారొక అరణ్యంలో చిక్కుకున్నారు. చేసేది లేక వాళ్ళు ఏ చెట్టు కిందనో ఆకులు పరిచి పక్కలు తయారు చేసుకుని వాటి మీద ఆ రాత్రి నిద్రపోవడానికి సిద్ధపడ్డారు. ఆ సమయంలో అక్కడికి ఒక ముని వచ్చి, నాయనలారా, మీరిక్కడ పడుకోవడం అంత క్షేమం కాదు. దగ్గరలోనే నా కుటీరం ఉన్నది. అక్కడికి వచ్చి విశ్రమించండి అన్నాడు. వాళ్ళు మునీశ్వరుడికి కృతజ్ఞత తెలుపుకుని ఆయన వెంట ఆయనుండే కుటీరానికి వెళ్ళి అక్కడ ఆయన వారి కోసం ఏర్పాటు చేసిన జింక చర్మాల మీద పడుకుని సుఖంగా నిద్రపోయారు. మర్నాడు తెల్లవారి లేచేసరికి వారికి కుటీరం గోడ మీద 3 కన్యల చిత్తరువులు కనిపించాయి. ఆ కన్యలు ఎంతో అందంగా ఉన్నారు. అయితే వారు ధరించిన దుస్తులు మాత్రం భేదంగా ఉన్నాయి. ఒకరు ధరించిన దుస్తులు బంగారం రంగులోనూ, రెండవ వారు ధరించిన దుస్తులు వెండి రంగులోనూ, 3వ కన్య ధరించిన దుస్తులు ఇనుము రంగులోనూ ఉన్నాయి. ఆ చిత్తరువులను చూస్తూ ఉంటే ముగ్గురికి 3 కన్యల మీద మోహం పుట్టింది. పెద్దవాళ్ళిద్దరూ తాము కోరిన కన్యలు 7 సముద్రాల అవతల ఉన్నా సరే వెతికి పెళ్లాడతామని బయలుదేరడానికి సిద్ధమయ్యారు. కానీ 3వ వాడైన విజయుడు, తొందర దేనికి, ఈ కన్యల జాడ మునీశ్వరుడి ద్వారా తెలుసుకుంటే మన పని మరింత తేలికవుతుంది కదా అని చెప్పి వారిని వారించాడు. రాజకుమారుల కన్నా ముందే లేచి అరణ్యంలోకి వెళ్ళిపోయిన మునీశ్వరుడు ఒక జాము పొద్దెక్కి తన పర్ణశాలకు తిరిగి వచ్చాడు. ఆయన వచ్చిన సంగతి కూడా గుర్తించక రాజకుమారులు తాము మోహించిన కన్యల చిత్తరువులకేసే చూస్తున్నారు. తదేకంగా ఆ చిత్తరువులను చూస్తున్నారెందుకు? ఆ కన్యలు లభ్యమయ్యేవాళ్లు కారు. వారి వద్దకు వెళ్ళటం చాలా ప్రమాదం అన్నాడు మునీశ్వరుడు వాళ్లతో. స్వామి,
ఈ కన్యల కోసం మేము ప్రాణాలు అర్పించటానికైనా సిద్ధంగానే ఉన్నాం. వాళ్ళెక్కడ ఉండేది మీరు చెప్పండి అన్నారు రాజకుమారులు. చెప్పమంటే చెబుతాను. మీరు వారున్న చోటికి వెళ్ళవచ్చు గాని ప్రాణాలతో తిరిగి మాత్రం రారు అన్నాడు మునీశ్వరుడు. అయినా వాళ్ళు తమ నిర్ణయాన్ని మార్చుకోలేదు. అప్పుడు మునీశ్వరుడు తనతోటి ప్రతాపుణ్ణి బయటకు తీసుకుపోయి, నాయనా, నిన్ను ఆకర్షించిన కన్య బంగారు కన్య. ఆమెను చేరే పద్ధతి చెబుతాను, శ్రద్ధగా విను. నువ్వు ఇప్పుడే బయలుదేరి తిన్నగా పడమటి దిక్కుగా వెళ్ళు. సూర్యాస్తమయం వేళకు నీకు ఒక సెలయేరు కనబడుతుంది. దాని ప్రవాహం వెంబడి వెళితే ఒక చిన్న వంతెన వస్తుంది. అక్కడే ఉండే పదునురాయి తీసుకుని దానితో నీ అరచెయ్యి కోసుకుని నీ రక్తం 3 బొట్లు సెలయేటి ప్రవాహంలో రాల్చి బంగారు కన్య వద్దకు వెళ్ళే దారి తెరుచుకోవాలి అను. వెంటనే నీకు బంగారు మెట్లు కనిపిస్తాయి. ఆ మెట్లు ఎక్కి వెళితే నీకొక బంగారు తలుపు, పక్కనే కొయ్య తలుపు కనిపిస్తాయి. ముందుగా కొయ్య తలుపు తెరుచుకుని లోపలికి వెళ్ళు. లోపల ఒక బంగారు కూజ ఉంటుంది. దాన్ని తీసుకుని యువతలికి వచ్చి అప్పుడు బంగారు తలుపు తెరిచి లోపలికి వెళ్ళు. అక్కడ నీకు బంగారు కన్య కనిపిస్తుంది. ఆమె మీద జాడీలో ఉన్న ద్రవం చల్లు. అప్పుడు ఆ బంగారు కన్యతో పాటు బంగారమే నీకు సిద్ధిస్తుంది. నీకు శుభం కలుగుగాక, వెళ్ళు అన్నాడు. ముని చెప్పినట్టే ప్రతాపుడు పడమరగా బయలుదేరి సూర్యాస్తమయం వేళకు సెలయేరును చేరాడు. సెలయేరు వెంబడి అతను వంతెన ఉన్న చోటును చేరుకుని బంగారు కన్య వద్దకు వెళ్ళే దారి తెరుచుకోవాలి అన్నాడు. కానీ ఏమీ జరగలేదు. అప్పుడతను ముని మాటలు సరిగ్గా గుర్తుకు తెచ్చుకుని ఒక రాతితో చెయ్యి కోసుకుని 3 రక్తం బొట్లు సెలయేటిలోకి విడిచి బంగారు మెట్లు కనిపించగానే వేగంగా ఆ మెట్లెక్కి పైకి వెళ్ళేసరికి అక్కడ బంగారు తలుపు, కొయ్య తలుపు కనిపించాయి. అయితే ప్రతాపుడు బంగారు కన్యను చూడాలన్న ఆత్రంలో మునీశ్వరుడు మాటలు మరిచిపోయి కొయ్య తలుపును పట్టించుకోక బంగారు తలుపు తోసుకుని లోపలికి వెళ్ళాడు. బంగారు కన్య బంగారు సింహాసనం మీద కూర్చుని ఉండి, రాజకుమారా, నన్ను చెర విడిపించటానికి వచ్చావా? ఆహా, ఇవాళ ఎంత మంచి రోజు! ఇలా వచ్చి నా పక్కన కూర్చో అన్నది. ప్రతాపుడు అతి వేగంగా ఆమెను సమీపించాడు. అయితే ఆమె తన చేతిలో ఉన్న బంగారు బెత్తంతో అతన్ని తాకేసరికి బంగారు విగ్రహంగా మారిపోయాడు. అరణ్యంలోని పర్ణశాలలో మునీశ్వరుడు ప్రతాపుడి కోసం వారం రోజులు ఎదురుచూసి నిరాశపడ్డాడు. అప్పటికే మిగిలిన రాజకుమారులిద్దరూ తాము ఇష్టపడ్డ కన్యల కోసం బయలుదేరాలని తొందరపడుతోంటే ఆయన వారితో, వెళ్ళకండి, మీ ప్రతాపుడు నశించాడు అని చెప్పాడు. కానీ ఉల్లాసుడు ఏదేమైనా సరే వెళ్ళి తీరాలని పట్టుబట్టాడు. ముని అతన్ని అవతలికి తీసుకుపోయి వెండి కన్యను చేరే మార్గం ఇలా చెప్పాడు. దక్షిణం వైపుగా సూటిగా వెళ్ళు. మిట్ట మధ్యాహ్నం అయ్యేసరికి ఒక కొండ కనపడుతుంది. ఆ కొండ కింద ఒక జమ్మి చెట్టు ఉంటుంది. ఆ జమ్మి చెట్టుకు ఒక వెండి బెత్తం కట్టి ఉంటుంది. ఆ బెత్తాన్ని తీసుకుని దాన్ని నేలకు కొట్టావంటే దారి తెరుచుకుంటుంది. ఆ ద్వారం గుండా వెళితే ఒక వెండి కుటీరము, ఒక వెండి మల్లె పొద కనిపిస్తాయి. ఆ పొద మీద ఒక వెండి పంజరంలో ఒక పక్షి ఉంటుంది. ముందుగా ఆ వెండి పక్షిని తీసుకుని ఆ వెండి కుటీరంలో ప్రవేశించు. అక్కడ వెండి కన్య సింహాసనం మీద కూర్చుని ఉంటుంది. వెండి పక్షి ఈక ఒకటి తీసి కన్య మీదికి విసురు. అప్పుడామె శక్తులన్నీ పోయి నీకు స్వాధీనం కావడమే కాకుండా అక్కడున్న వెండంతా నీ అధీనం అవుతుంది. ఉల్లాసుడు ముని చెప్పిందంతా విని తనకు అదంతా గుర్తు ఉంటుందని చెప్పి ఆయన ఆశీర్వాదం పొంది బయలుదేరాడు. సరిగ్గా సూర్యుడు నడినెత్తికొచ్చేసరికి అతను కొండ దగ్గరగా ఉన్న జమ్మి చెట్టును చేరాడు. దానికి వేళ్లాడుతోన్న వెండి బెత్తాన్ని ఊడతీసి
అతను నేల మీద కొట్టేసరికి సొరంగం ఏర్పడింది. దాని వెంబడి అతను వెండి కుటీరం చేరుకుని అక్కడే ఉన్న వెండి మల్లెపొదను, పంజరాన్ని, పక్షిని గమనించకుండా వెనువెంటనే వెండి కుటీరంలోకి ప్రవేశించాడు. అక్కడ అతనికి వెండి కన్య సింహాసనం మీద కూర్చుని కనిపించి దగ్గరికి రమ్మని ప్రేమగా పిలిచింది. కానీ అతను దగ్గరగా రాగానే వెండి బెత్తంతో తాకి వెండి ప్రతిమగా మార్చేసింది. మరో వారం గడిచింది. అరణ్యంలో ముని పర్ణశాలకు ప్రతాపుడు కానీ ఉల్లాసుడు కానీ తిరిగి రాలేదు. విజయుడు తాను మోహించిన కన్య కోసం బయలుదేరాలని తొందరపడుతున్నాడు. ముని అతన్ని వారిస్తూ, నాయనా, చూశావుగా, నీ అన్నలిద్దరూ నశించే ఉంటారు. నువ్వు కూడా ఎందుకు అపజయం పొందాలని వెళ్తావు? వెళ్ళకు అన్నాడు. స్వామి, నా పేరే విజయుడు, నేను అపజయం పొందను అన్నాడు ధైర్యంగా. నీకు వెళ్ళాలని పట్టుదలగా ఉంటే ఉత్తరంగా వెళ్ళు. సూర్యోదయం అయ్యేసరికి నువ్వు ఒక కందకాన్ని చేరుకుంటావు. అక్కడ నీకు ఒక ఉక్కు కుటీరము, ఒక పూరి గుడిసె కనిపిస్తాయి. మొదట పూరి గుడిసెలోకి వెళ్ళు. అక్కడ నీకొక ఉక్కు ఖడ్గం కనిపిస్తుంది. అది తీసుకున్నాక ఉక్కు కుటీరంలోకి వెళ్ళు. అక్కడ నువ్వు మోహించిన కన్య నీకు కనపడుతుంది. అయితే ఆమెను చూడగానే ఆమె చేతిలో ఉన్న కత్తిని ఎగరగొట్టు. అప్పుడామె తప్పక నీకు వశమవ్వటమే కాక ఉక్కు కూడా నీకు వశమవుతుంది. వెళ్ళి విజయుడివై తిరిగిరా అన్నాడు. విజయుడు ఉత్తరంగా బయలుదేరి సూర్యోదయం వేళకు ఒక లోతైన కందకం దగ్గరకు చేరుకున్నాడు. అక్కడే అతనికి ఉక్కు కుటీరము, పూరి గుడిసె కనిపించాయి. అతను ముందుగా పూరి గుడిసెలో ప్రవేశించి అక్కడ ఉన్న ఖడ్గాన్ని తీసుకుని కుటీరంలోకి వెళ్ళి సింహాసనం మీద ఉన్న ఉక్కు కన్యను చూశాడు. ఆమె కూడా అతన్ని ప్రేమగా దగ్గరికి పిలిచింది. అయితే అతను ఆమెను సమీపిస్తూనే తన ఉక్కు కత్తితో ఆమె చేతిలోని కత్తిని ఒక్క దెబ్బతో విరిచి కింద పడేశాడు. వెంటనే ఆమె పరిసరాలలో ఉన్న మాయ అంతా విచ్చిపోయింది. గుడిసెలు రెండు మాయమయ్యాయి. ఉక్కు కన్య అతన్ని తన భర్తగా స్వీకరించింది. బంగారు కన్య, వెండి కన్య ఎక్కడ ఉన్నది ఉక్కు కన్య ఎరుగును. వారు ఆమెకు అక్కలు. ముగ్గురు శాపగ్రస్తలైన వాళ్లే. ఉక్కు కన్య సహాయంతో విజయుడు వాళ్ళున్న చోటుకి వెళ్ళి బంగారు కన్యకు, వెండి కన్యకు కూడా శాప విముక్తి కలిగించి అన్నలను తిరిగి బతికించుకున్నాడు. తరువాత ముగ్గురు రాకుమారులు కూడా తమ భార్యలతో సహా మునీశ్వరుడి కుటీరానికి వచ్చి ఆయనకు తమ కృతజ్ఞతలు చెప్పుకుని తిరిగి తమ దేశానికి వచ్చారు. రాజకుమారులు తెచ్చుకున్న కన్యల అద్భుతమైన సౌందర్యం చూసి అందరూ ఆశ్చర్యపడ్డారు. రాజు వారందరికీ అమిత వైభవంగా పెళ్ళిళ్ళు చేసి రాజ్యార్హత నిర్ణయించటానికి సభ చేశాడు. రాజు పెద్దలతో, నా కొడుకులు నా కోరికపై వెళ్ళి తమ తమ శక్తులకు తగినట్టుగా అపూర్వమైన వస్తువులు సాధించుకుని వచ్చారు. ప్రతాపుడు బంగారం సాధించాడు, ఉల్లాసుడు వెండిని సాధించాడు, విజయుడు ఉక్కు సాధించాడు. వీరిలో ఎవరికి పట్టం కట్టాలో మీరే నిర్ణయించండి అన్నాడు. పెద్దల మధ్య కొంతసేపు చర్చ జరిగాక వారిలో వృద్ధుడు లేచి, మహారాజా, విజయుడికి పట్టం కట్టండి అన్నాడు. రాజు అలాగే చేశాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, వెలలేని బంగారము, విలువైన వెండి తెచ్చిన ప్రతాప ఉల్లాసులను కాదని ఆ వృద్ధుడు విజయుడికి ఎందుకు పట్టం కట్టమన్నాడు? తన అన్నలు విఫలమైన చోట అతను విజయం సాధించాడనా? అతనిలో నిజంగా రాజ్యార్హత ఉన్నదా? ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, విజయుడు తన అన్నల విజయానికి సహాయపడ్డాడన్న విషయం పెద్దలు చర్చించినట్టుగా కనబడలేదు. ఎవరేమి సాధించుకు వచ్చారన్నదే చర్చకు వచ్చింది. రాజకుమారులకు మొదట పెట్టిన పరీక్ష కూడా ఎవరు హెచ్చు విలువగలదాన్ని సాధించుకు వస్తారన్నదే. పెద్దవాడు బంగారము, రెండోవాడు వెండి సాధించారు. అవి విలువైనవే కానీ
దేశానికి వాటి వల్ల ఉపయోగం చాలా తక్కువ. వాటితో పోల్చితే ఉక్కు విలువ ఎంతో ఎక్కువ. వ్యవసాయ పరికరాలన్నిటికీ ఉక్కు కావాలి. దేశ రక్షణకు ఆయుధాలు తయారు చేయాలన్నా ఉక్కే అవసరం. వెండి బంగారాలు వ్యక్తుల విలువ పెంచవచ్చు కానీ దేశం విలువ, రాజ్యం బలము ఉక్కు మీదనే ఆధారపడి ఉన్నాయి. అందుకే విజయుడు రాజ్యార్హుడయ్యాడు. అన్నలతో పోల్చితే అతను నిజంగా రాజ్యార్హుడే. అన్నలు తాము ఇష్టపడ్డ కన్యల కోసం ఆత్రపడి ముని చెప్పింది చెప్పినట్టుగా చెయ్యక అపజయం పొందారు. తమ చేతిలో ఉన్న విజయాన్ని కూడా సాధించలేకపోయారు. ఈ లోపం విజయుడిలో లేదు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఇక్కడితో ఈ బేతాళ కథ సమాప్తం. మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మంచి కథలు వినడం కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కథలు ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి.